హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా బావ బర్త్డే అయ్యింది మొన్న. సో ఆ రోజు అన్వి గ్రీటింగ్ కార్డ్ తన ఓన్ హ్యాండ్స్తో చేసింది అండ్ లాస్ట్ గ్రీటింగ్ కార్డ్ సాహిల్ చేశాడనమాట. సో చాలా బాగుంది కదా. అన్వియే రాసింది, ఐ లవ్ యూ పెద్దనాన్న అని. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో వీడియో క్లారిటీలో ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా లేదా అని చెప్పండి. నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో చెప్పాను కదా, నేను కొత్త మొబైల్ తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నానండి. మీ ఎవరికైనా కూడా అమెజాన్లో ఇప్పుడు చాలా ఆఫర్స్ ఉన్నాయి. సో ఎవరికైనా మొబైల్ రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి చూడండి. ఓల్డ్ మొబైల్ ఇస్తే ఏంటంటే మనకి చాలా ఎక్స్చేంజ్ వాల్యూ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో నాదైతే ఫస్ట్ ఓపో F3 ఉండేది, నేను అది నవంబర్ 2017లో తీసుకున్నాను. సో ఇప్పుడు అందరూ మొబైల్స్ 1 ఇయర్కి మార్చేస్తున్నాం కదా. సో నేనైతే 1.5 అలా మార్చేస్తాను. అసలు చాలా ఆలోచించాను అనమాట, కెమెరా తీసుకుందామా మొబైల్ తీసుకుందామా ఏంటి అని. సో లాస్ట్కి అయితే ప్రస్తుతానికి మొబైల్ తీసుకుందాం, కొన్ని రోజులు అయిన తర్వాత కెమెరా తీసుకుందాం అని చెప్పి ఇప్పుడైతే నేను ఓపో F9 Pro తీసుకున్నాను. చాలా చాలా మంచి రేట్కి వచ్చింది. F9 Pro లేటెస్ట్ వర్షన్ కాదు, అంటే ఓపో F9 Pro తర్వాత F11 వచ్చింది, F11 Pro వచ్చింది, అలా చాలా వచ్చాయి. కానీ నేను F9 Pro తీసుకోవడానికి ప్రైస్ అనేది రీజన్ అనమాట. చాలా మంచి ప్రైస్కి వచ్చింది. దీని ఎంఆర్పి అయితే 25,900 ఎంతో ఉంది, 25,000 సమ్ చేంజ్ ఉందన్నమాట. అండ్ నాకు వచ్చింది నార్మల్గా అమెజాన్లో అయితే 17,000 చేంజ్కి అమ్ముతున్నారు. నాకు నా ఓల్డ్ మొబైల్ ఇచ్చిన తర్వాత వచ్చింది 8,000 పడిందండి మొబైల్ మొత్తం కలిపి. సో అన్నీ నా పాత మొబైల్ ఎలాగ ఇచ్చేసిన తర్వాత చాలా మంచి ప్రైస్కి వచ్చింది కదా. సో చూడండి, 25,000 మొబైల్ 8,000కి వచ్చిందని నేను ఇంకా తీసేసుకున్నాను అనమాట. నా పాత మొబైల్ ఏంటంటే కొద్దిగా వినిపించట్లేదు, అలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకని అది ఇచ్చేసి కొత్తది తీసుకున్నాను. సో ఈ కెమెరా ఏంటంటే కొద్దిగా ఇప్పుడు చూడండి, ఇలా ఇలా తిరిగితే ఏమంటారు, లైటింగ్ అనేది చీకటి అయిపోయి వెలుగుతడం అలా అవుతుందన్నమాట. సో చూడాలి దీనికి సెట్టింగ్స్ అవి. ఇప్పుడే కదా వచ్చింది అండ్ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తెప్పించుకున్నాను, అక్కడికి డెలివర్ చేయించేసుకున్నాను అనమాట. సో కొత్త మొబైల్ అయితే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో చిన్నప్పుడైతే నేను నా ఫస్ట్ మొబైల్ స్కూల్లో ఉన్నప్పుడు అనుకుంటా, 8th 9th ఆ టైంలో ఉన్నప్పుడు మా డాడీ తీసుకొచ్చారు 1100. అప్పుడు అసలు ఎంత ఎగ్జైట్మెంట్ ఉండేదో. మనం అనుకుంటాం కానీ మనం అంటే నా ఏజ్కి సేమ్ ఉన్న వాళ్ళు లైక్ 85 నుంచి 95 అలా పుట్టిన వాళ్ళు ఏంటంటే చాలా చూస్తారు కదా. నాకు ఎప్పుడు కొత్తవి ఏమైనా తీసుకున్నప్పుడు అదే అనిపిస్తుంది. సో చూడండి, మనందరం అయితే మొబైల్స్ ఎలా వచ్చాయి, చిన్న నెట్, స్లో నెట్ యూస్ చేసేవాళ్ళం, ఎస్ఎంఎస్లు చేసుకునే వాళ్ళం. సో చాలా అన్నీ చూసామన్నమాట మనం. ఇప్పుడు ఇంత గ్రో అయిపోయింది, లైక్ అందరికీ మొబైల్స్ వచ్చేసాయి, అందరూ యాప్స్ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేసేస్తున్నారు. సో ఫస్ట్ మీకు గుర్తుందా, ఎక్కువగా అయితే 1100 1300 నోకియా మొబైల్స్ ఉండేవి. అది ఉంటేనే చాలా గొప్పగా ఉండేది. ల్యాండ్ లైన్స్ చూసాం మనం. సో మనం చాలా బ్లెస్డ్ ఏజ్ అనిపిస్తుందండి నాకు. మన జనరేషన్ అనేది చాలా చాలా బ్లెస్డ్. అసలు ఇప్పుడు పిల్లలకి ఏం తెలీదు, ల్యాండ్ లైన్ తెలీదు, ఆ నోకియా చిన్న ఫోన్స్ తెలీదు, స్మార్ట్ ఫోన్ కాకుండా ఫోన్ అనేది ఓన్లీ మాట్లాడడానికి యూజ్ చేస్తారని కూడా తెలీదు. సో ఇప్పుడు ఏంటంటే ఫోన్ అంటే ఇంకా అందులో బోల్డ్ పనులు అయిపోతాయి, ఆల్మోస్ట్ అన్ని పనులు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీ చేతిలో ఫోన్ ఎంతసేపు ఉంటుందో రోజుకి. మనప్పుడైతే ఎంత బాగుండేది మన చిన్నప్పుడు. సో ఫోన్ అంటే మాట్లాడుకునే వాళ్ళం. ఇంకా ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు అయితే ఇంకా బాగుండేది కదా. అంటే ఎస్టీడీ కాల్ వచ్చిందంటే పెద్ద రింగ్ అవుతుంది, లోకల్ కాల్ అయితే చిన్న రింగ్ అవుతుంది. ఆ డిఫరెన్స్ మీకు తెలుసా అనేది నాకు చెప్పండి. మా చిన్నప్పుడు అయితే మమ్మీ వాళ్ళది ఒరిస్సా కదా, అందుకని అక్కడి నుంచి ఎవరైనా కాల్ చేశారంటే రింగ్ పెద్దది అయ్యేదన్నమాట. అంతే, మేము సూపర్ హ్యాపీ అయిపోయి ఫోన్ లిఫ్ట్ చేసి గట్టిగా మాట్లాడేవాళ్ళు. హలో, ఇంకా ఫోన్ పెట్టేస్తే వాళ్ళకి వినిపిస్తే అంత గట్టిగా ఫాస్ట్గా మాట్లాడేసేవాళ్ళం కదా. సో లెటర్స్ రాసుకున్నాం. సో నిజంగా అండి మన జనరేషన్ అనేది చాలా చాలా బ్లెస్డ్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్తో పోల్చుకుంటే. సో మీ అందరూ కూడా ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి. సో అదే అయితే నా మొబైల్ ఎలా ఉంది ఏంటి అనేది చూసి వచ్చండి, మళ్ళీ మాట్లాడతాను.
సో మొబైల్ డెలివరీ తీసుకుంటున్నప్పుడు ఎక్స్చేంజ్ కదా, అందుకనే కొంచెం టైం పట్టిందనమాట. సో ఓపెన్ చేసి చూసేద్దాం. అయితే చూడండి పిల్లలందరూ ఎంత ఎక్సైట్ అయిపోతున్నారో. పాత ఫోన్ ఇచ్చేసానని కుషాల్ హట్ అయ్యాడు కూడా, ఏం పాప ఫోన్ పట్టుకెళ్ళిపోతున్నారు అని. అప్పుడు చెప్పాను కొత్త మొబైల్ వచ్చింది నాన్న అని చెప్పి, ఓపెన్ చేస్తుంటే చాలా చాలా ఎక్సైటింగ్గా ఓపెన్ చేయడానికి చూస్తున్నాడు. సో చూడండి నా కొత్త ఫోన్ ఓపో F9 Pro. ఓపో కెమెరా చాలా బాగుంటుందండి. నార్మల్ వేరే మొబైల్స్ కన్నా ఓపో అనేది మెయిన్గా సెల్ఫీ కెమెరా అనమాట. ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళు కెమెరాకి, అది సెల్ఫీ కెమెరాకి ఇస్తారు. సో బాగుంటాయి ఓపో మొబైల్స్ అయితే. నేను లాస్ట్ టైం కూడా ఓపోయే యూస్ చేశాను. నేనైతే సాటిస్ఫై అయ్యాను. వివో కెమెరా కన్నా ఓపో కెమెరా చాలా బాగా అనిపించింది నాకు. మా హస్బెండ్ది వివో V11 అనుకుంటా, V11. సో దానికన్నా క్యామ్ అయితే ఓపోయే బాగుంది. ఓపెన్ చేసేద్దాం అయితే చూసేయండి. సో చూసారు కదా, చాలా బాగుంది కదా నా మొబైల్. ఇంకా యూస్ చేసిన తర్వాత చెప్తాను, నేను లింక్ ఇస్తాను చూడండి. అండ్ నన్ను అమెజాన్లో ఫాలో అయ్యారంటే నేను అమెజాన్లో ఏమేమి తీసుకున్నాను, నాకు నచ్చిన ప్రోడక్ట్స్ అవన్నీ కూడా నేను అందులో యాడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. మీరు నా లింక్ ద్వారా కొనడం వల్ల ఏంటంటే నాకు ఒక కొంచెం కమిషన్ అనేది వస్తుంది. మీకు వేరేగా ఏమీ ఖర్చు ఏం అవ్వదు, కానీ అది అమెజాన్ అఫిలియేషన్ అని చెప్పి మన లింక్స్ ద్వారా ఎవరైనా కొన్నారంటే మనకి కొద్దిగా కమిషన్ వస్తుంది. చాలా కొంచెం వస్తుంది, బట్ వస్తుంది. సో అందుకనే చెప్తారనమాట అందరూ కూడా నా లింక్ ద్వారా పర్చేస్ చేయండి అని చెప్పి. సో మీకేమీ ఎక్స్ట్రా పడుతుంది కాబట్టి, మీకు ఏమైనా అవసరం, నాకు నేను కొన్నవి ఏమైనా మీకు నచ్చితే మీరు ఒకసారి ఆ లింక్స్ ద్వారా వెళ్ళొచ్చు, నాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత మమ్మీ డాడీ వచ్చేసారు, ఇంకో పెద్ద విషయం. సో మమ్మీ డాడీ వచ్చారు అక్క వాళ్ళ ఇంట్లో. ఈ వీకెండ్ చాలా చాలా బాగా అయింది. 2 days నేను ఈ వీడియో కూడా పెట్టలేదు, లైక్ రెస్ట్ తీసుకున్నాను, ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. దాని తర్వాత మమ్మీ డాడీ వచ్చారు, అన్వి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో అలా జరిగిపోయింది. సో అలా కొంచెం చూస్తురండి మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది. సో శ్రీరామ్ నవమి మీరు ఎలా చేసుకున్నారు? నేను ఈరోజు ఈసారి శ్రీరామ్ నవమికి శారీ వేసుకున్నాను. నేను అక్క శారీ వేసుకుంటే మమ్మీ డాడీ సూపర్ హ్యాపీ అయిపోతారండి, చాలా చాలా హ్యాపీ అయిపోతారు. మమ్మీ అయితే ఎప్పుడు చెప్తుంది కొంచెం వేసుకోండి కొంచెం వేసుకోండి అని. యూట్యూబ్ పుణ్యమాన్ని మా మమ్మీ కోరికలన్నీ తీరిపోతున్నాయి. లైక్ చెప్పాలంటే అలా కొత్త డ్రెస్ వేసేసుకోకుండా కొంచెం శారీ కట్టుకునేది సరే వీడియోలో కూడా బాగుంటుంది అని ఉద్దేశంతోనే కదా. సో పండగ కూడా కాబట్టి చాలా చాలా బాగా అయ్యింది. సో అంతే, ఇది ఒక సింపుల్ వీడియో, ఏం చేసాం ఏంటి అనేది. సో
శ్రీరామనవమి చాలా బాగా చేస్తారు అక్క వాళ్ళ ఇంటి దగ్గర. సో అక్కడ కొంచెం దండం పెట్టుకొని తర్వాత ఇంకా వెళ్ళిపోయాం. లంచ్ కూడా అక్కడే అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో కుషాల్కి అన్వికి చాలా ఇష్టం దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అంటే. అండ్ నేను క్యామ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇంకా కాసేపు కూర్చున్నాము. అండ్ మా మమ్మీ ఏంటంటే బయటకి ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చేటప్పుడు గ్యారంటీగా ఏదో ఒకటి తీసుకొస్తుంది అనమాట ఇంటి కోసం. లైక్ చాక్లెట్స్ అవి ఉండొచ్చు, బటర్ మిల్క్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఏదన్నా. సో యాజ్ యూజువల్ మమ్మీ ఐస్ క్రీమ్స్ తెచ్చింది అందరికి. మాకు వద్దు అని చెప్పినా తెచ్చేస్తుంది కాకపోతే. సో ఐస్ క్రీమ్స్ అన్నీ తినేసి కాసేపు టైం స్పెండ్ చేసాం. ఇంకా మీకు కూకట్పల్లిలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కూకట్పల్లిలో ఫారం మాల్ ఉంటుంది కదా, ఫారం మాల్ నుంచి జేఎన్టీయూ రోడ్ వరకు ఒక కొత్త ఫ్లైఓవర్ కడుతున్నారు కదా. సో అది అయిపోయింది. ఆ రోడ్ చాలా చాలా బాగుందండి. అండ్ ట్రాఫిక్ అస్సలు లేదు. చాలా బాగా అయిపోయింది ఆ ఏరియా మొత్తం. సో అది కూడా తీసాను చూడండి. సో అంతే, అయితే అది చూసండి. ఇంకా వీడియో ఎండ్ చేసేస్తాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. ఈ వీడియోలో లైటింగ్ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ అండి. సో ఇంకా నేను రెగ్యులర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ 2 days కొంచెం పోస్ట్ చేయడానికి సో సారీ అండి. ఇంకా నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలి, ఎలాంటివి కావాలి అనేది కూడా నాకు ఐడియా చేయండి, ఐడియాస్ ఇవ్వండి. సో అంతే, అయితే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టాటా. అండ్ మమ్మీ వాళ్ళు ఎక్కడున్నారు అంటే మమ్మీ వాళ్ళు అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మా ఇంటికి ఒక 1 week తర్వాత వస్తారు. సో వచ్చిన తర్వాత వాళ్ళతో బోల్డ్ అని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పటి వరకు అక్క వాళ్ళ ఇంట్లో ఉంటారు. నేను ఈ వీక్ అంతా కూడా మా ఇంట్లోనే ఉంటానండి. అన్వికి స్కూల్ ఉంది. సో ఈ వీక్ అంతా అయిపోయిన తర్వాత హాలిడేస్ వస్తాయి అన్వికి. సో అప్పుడు మేము మళ్ళీ కలుస్తాము. అండ్ ఈ లోపల మీకు రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తాయి. సరేనా? ఓకే, అయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్. టాటా. నేను మమ్మీ డాడీ వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. నన్ను ఏంటో అండి అందరూ మా మమ్మీ డాడీ 5 నిమిషాలు మాట్లాడితే ఈ యాప్లో ఇదేం చేయాలి, అది ఏం చేయాలి, దీని తర్వాత ఏమొస్తుంది, ఇలాంటి క్వశ్చన్సే నన్ను అడుగుతారు ఎక్కువ. డాడీ అయితే మరిని ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఏదో ఒకటి అడుగుతారు. నార్మల్ మాటల కన్నా మా మధ్యన ఈ మాటలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇదెందుకు అలా అయిపోయింది, అదెందుకు ఇలా అయింది అంటారు. సో అక్క కూడా శారీ కట్టుకుంది. అక్క లైవ్ కూడా చేసింది కదా. ఈ లోపల మేము బయటకు వెళ్ళొచ్చాము. సో అక్క ఇంట్లోనే ఉంది, మేమందరం బయటకు వెళ్ళొచ్చామన్నమాట. సో అక్క శారీ చాలా బాగుంది కదా. ఇదేనండి నేను చెప్పిన ఫ్లైఓవర్ కొత్తది. చాలా బాగుంటాయి కొత్త రోడ్స్ అన్ని వేసేసిన తర్వాత. బట్ అవంతా కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో. బట్ అయిపోయిన తర్వాత చాలా చాలా బాగుంటుంది. మీరేమంటారు? అండ్ ఇలాంటి డైలీ వ్లాగ్స్ చేస్తే మీరు బోర్ అవుతారా లేదా అనేది ప్లీజ్ నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకు అర్థం కావట్లేదు ఇలా డైలీ వ్లాగ్ చేయాలా వద్దా. మరీ వ్లాగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, కంటెంట్ ఉండట్లేదు అని నాకు చాలా అనిపిస్తుంది. సో ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. హార్ష్గా ఇవ్వద్దు ప్లీజ్, కొంచెం ప్రేమగా చెప్పండి, ఓకేనా? అండ్ ఈవినింగ్ మేము టిఫిన్ చేయడానికి ఉడిపి హోటల్కి వెళ్ళాం. ఉడిపి హోటల్ చాలా బాగుంటాయి. అండ్ అక్కడ మీరు ఒకసారి సెట్ దోశ తిని చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే కూకట్పల్లిలో ఉన్న ఒక ఉడిపి హోటల్. సో మీరు ఒకసారి ట్రై చేయండి. నేను సెట్ దోశ తీసుకున్నాను, మా మమ్మీ నాకు హాఫ్ దోశ ఇచ్చింది. మా హస్బెండ్ ఏమో చోలే భటూరా కాదు చోలే పూరి తింటున్నారు.
ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫోటోషూట్ జరిగిందండి. అక్క వీడియోలో పోస్ట్ చేసి ఉంటుంది. నాకు పిక్చర్స్ అన్నీ వచ్చిన తర్వాత నేను ఫుల్ డీటెయిల్స్ అనేవి చెప్తాను. అదేంటంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఒక అమ్మాయి అనమాట అక్క డీటెయిల్స్ అన్నీ చెప్తుంది. నేను కూడా చెప్తాను నాకు ఫొటోస్ వచ్చేసిన తర్వాత. సో చాలా బాగా ఫొటోస్ అన్నీ వచ్చాయి. నేను కొంచెం నాకు ఫొటోస్ అంటే భయం అనమాట. ఫొటోస్ అనగానే నా ఫేస్ ప్లాస్టిక్ ఫేస్ లాగా నవ్వాలా అన్నట్టు అయిపోద్ది అనమాట. సో ఆ ఈజ్ అనేది నాకు లేదు. అందుకే నా ఫొటోస్ అంత బాగోవు నాకు తెలుసు. సో బట్ అక్క చాలా బాగా స్మైల్ ఇస్తుంది, మంచి మంచి పోజెస్ ఇస్తుంది. సో అక్క ఫొటోస్ చాలా బాగుంటాయి. సో ఆ ఫొటోస్ షూట్ కూడా చాలా చాలా బాగా జరిగింది. నేను తన డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నీ కూడా నేను ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా చేసింది అండ్ చాలా అమ్మాయి చాలా చాలా నచ్చింది కూడా మాధురి. సో దాని గురించి డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అంతే, ఇంకా రాను. సబ్స్క్రైబ్, లైక్, షేర్, టాటా.